హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఇండస్ట్రీ ఏంటి అంటే ఎన్పిసిఏఎల్ అండి, అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండి, అంటే ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ అనమాట. దీని నుంచి మనకి ఈ ఎన్పిసిఏఎల్ నుంచి డిఫరెంట్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. యాక్చువల్గా ఈ ఎన్పిసిఎల్ అనేది రాజస్థాన్ సైట్ అండి, అంటే ఈ ఎన్పిసిఎల్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉందన్నమాట. అందులో మనకి రాజస్థాన్ సైట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. అన్నీ కూడా ప్యూర్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే, ఏవి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏమీ కాదండి. ఇందులో రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నిటికి కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇద్దరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీ పొజిషన్స్ ఏంటి అంటే రెండు కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇదిగోండి, కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఒకటి ఆపరేటర్ అనమాట. కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ ఒకటి, అలాగే కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ మెయింటైనర్ ఒకటి. ఈ రెండు కేటగిరీ పొజిషన్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనం ఈ వీడియోలో ఈ రెండు కేటగిరీ పొజిషన్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే దానికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్ నోటిఫికేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్ కూడా ఇస్తాను. అలానే మీకు సిలబస్ డీటెయిల్స్, అంటే సిలబస్ ఏముంటుంది, అంటే సెలక్షన్ ఎలా జరుగుతుంది, సిలబస్ ఏముంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. అలానే మీకు అదిగోండి ఆల్రెడీ చెప్పాను కదా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాంతోపాటు మీకు సిలబస్ ఏంటి, అలానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్ అది వస్తుంది. అండ్ ఫర్దర్గా మనం లేట్ చేయకుండా డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఎన్పిసిఎల్ నుంచి రిలీజ్ అయిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజర్ అని. అండ్ అలానే మనకి ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే రావత్ భట్ రాజస్థాన్ సైట్ నుంచి అనమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రెండు కేటగిరీ పొజిషన్స్ అని, కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ ఒకటి, అలాగే మెయింటైనర్ ఒకటి. ఈ రెండు కేటగిరీ పొజిషన్కి ఈ వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ అలానే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడండి, ఆర్ఆర్ సైట్ హెచ్ఆర్ఎం 04/2024. ఓకేనా. అండ్ అలానే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు 22 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఈ మంత్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు, ఓపెన్ అవ్వలేదు అనమాట. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే మీకు నెక్స్ట్ మంత్ అండి, అంటే సెప్టెంబర్ 11th వరకు ఉంటుంది లాస్ట్ డేటు. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ అవి చూస్తే ఇదిగోండి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఇచ్చాడు ఇక్కడ, ఎన్పిసిఎల్ ఏ ప్రీమియర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజర్ అని. ఇది ప్రీమియర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజరు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఈ రాజస్థాన్ సైట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న ఇండియన్ సిటిజన్షిప్ అందరికీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ మనకి కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైన్ ఆపరేటర్కి అయితే టోటల్గా మీకు కరెంట్ వేకెన్సీస్ 152, అలాగే బ్యాక్లాగ్ ఒకటి, టోటల్గా 153 వేకెన్సీస్ ఉన్నాయి ఆపరేటర్ పొజిషన్కి. అండ్ అలానే ఇక్కడ మెయింటైనర్ పొజిషన్ చూసుకుంటే మీకు 115 కరెంట్ వేకెన్సీస్, 11 ఏమో బ్యాక్లాగ్ వేకెన్సీస్, టోటల్గా 126 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా రెండు కేటగిరీ పొజిషన్కి కలిపి 279 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ మీకు ఆపరేటర్ పొజిషన్కి అలాగే మెయింటైనర్ పొజిషన్ రెండు పొజిషన్స్ ఇచ్చాడు కదా. ఈ మెయింటైనర్ పొజిషన్లో కేటగిరీ వైజ్ డివైడ్ చేశాడండి పొజిషన్స్, అంటే టోటల్గా 126 వేకెన్సీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ బ్రాంచ్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. ఎలక్ట్రీషియన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫిట్టర్కి ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్కి ఎన్ని ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్కి, అలాగే మెషినిస్టు, టర్నరు, అలానే వెల్డరు, టోటల్గా కేటగిరీ వైజు అలానే మీకు కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేసి వేకెన్సీస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎవరికి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట కేటగిరీ వైజు.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండి. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అవన్నీ కూడా ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఈ పేజెస్ అన్నీ అవే. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రం నేను మార్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. అండ్ ఫర్దర్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అదర్ క్రైటీరియా, క్లోజింగ్ డేట్ లోపు ఏమేమి ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకి మొదటి పొజిషన్ చూసుకుంటే కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీ ఆపరేటర్ అండి. ఈ ఆపరేటర్ పొజిషన్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏంటంటే 10+2 సైన్స్ స్ట్రీమ్లో ఉండాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో మీకు అంటే ఇంటర్ ఎంపీసీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. 50% మార్క్స్తో ఇంటర్ ఎంపీసీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు 10th స్టాండర్డ్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, 10th స్టాండర్డ్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అయి ఉండి ఇంటర్ ఎంపీసీ 50% మార్క్స్తో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఏది స్టైఫెండరీ ట్రైన్ ఆపరేటర్ పొజిషన్కి. దీనికి అడిషనల్గా డిగ్రీ కానీ ఇంకే అంటే ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఏమీ అడగలేదండి. ఓన్లీ మీకు 10th చదివి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన 50% మార్క్స్తో మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అలానే ఇంకో కేటగిరీ పొజిషన్ ఉంది కదా, స్టైఫెండరీ ట్రైనీ మెయింటైనర్. ఈ మెయింటైనర్ పొజిషన్ చూసుకుంటే దీనికి 10th తర్వాత ఐటీఐ చేసి ఉండాలండి, 2 years ఐటీ. ఓకేనా, ఇక్కడ చూస్తే 10th విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్. సైన్స్ మ్యాథమెటిక్స్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఇండివిజువల్గా. దాంతోపాటు 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఏ ట్రేడ్స్లో అంటే ఎలక్ట్రీషియను, ఫిట్టరు, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్, మెషినిస్టు, టర్నరు, వెల్డరు. ఇక్కడ ఇచ్చిన ఏ ట్రేడ్లో మీకు 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు 1 year ఐటీఐ సర్టిఫికేట్ ఉందనుకోండి, దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు కన్సిడర్ చేస్తాడు. ఓకేనా, దీనికి కూడా సేమ్ 10th స్టాండర్డ్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఒకవేళ 1 year ఐటీఐ సర్టిఫికేట్ ఉండి అప్రెంటిస్ 1 year ఉందనుకోండి, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు 3 కేటగిరీలో మీ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చాడు ఈ మెయింటైనర్ పొజిషన్కి. ఏంటి అంటే 10th తర్వాత 50% మార్క్స్తో 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే రెస్పెక్టివ్ బ్రాంచెస్లో మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే 10th తర్వాత 1 year ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే 1 year ఐటీఐ ఉండి 1 year అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి. ఓకేనా, ఈ 3 మీరు చెక్ చేసుకోండి, ఏ కేటగిరీలో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ అడిగాడు కదా, అవన్నీ కూడా ఫుల్ టైం రెగ్యులర్ యూనివర్సిటీ అంటే రెగ్యులర్ కోర్సెస్ అయి ఉండాలన్నమాట. రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయితే మాత్రం మీరు అప్లై చేయడానికి అవుద్ది. అంటే డిస్టెన్స్ లెర్నింగ్, పార్ట్ టైము, ప్రైవేటు, ఓపెన్ స్కూలింగ్, ఎందులో మీకు అంటే ఏ విధంగా మీకు సర్టిఫికేట్ వచ్చినా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడిగాడండి, హైటు, వెయిట్ ఎంత ఉండాలి ఏంటి అనేది. ఈ స్టైఫెండరీ ట్రైన్ ఆపరేటర్ అలాగే మెయింటైనర్ రెండింటికి కూడా మినిమం హైట్ అనేది 160 centimeters ఉండాలి, మినిమం వెయిట్ అనేది 45.5 kg ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ద అబోవ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఈజ్ రిలాక్సబుల్ ఇఫ్ ద క్యాండిడేట్ అదర్వైజ్ మెడికల్లీ ఫిట్. అంటే ఒకవేళ మెడికల్లీ ఫిట్ ఉంటే మీకు ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అలానే మీకు పే స్కేల్ అండి, పే స్కేల్ ఎలా ఉంటుంది, పే లెవెల్ అప్రాక్సిమేట్ మంత్లీ ఎమ్యులేషన్ ఎంత ఉంటుంది అంటే మీకు కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనీకి అయితే 2 కేటగిరీలు కూడా ఒకటేనండి. ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంటే 2 years మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంటే మీకు 20,000 పే చేస్తారు, సెకండ్ ఇయర్ మీకు 22,000 పే చేస్తారనమాట. ఓకేనా, దాంతోపాటు బుక్ అలవెన్స్ ఒక 3,000 కూడా ఇస్తారనమాట. అండ్ అలానే మీకు ట్రైనింగ్ ఈ 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇనీషియల్ బేసికే 21,700 ఉంటుంది అనమాట. అంటే మీకు అప్రాక్సిమేట్లీ మంత్లీ గ్రాస్ శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. చూసారా, 32,500 మీ గ్రాస్ శాలరీ విత్ డిఏ అదర్ అలవెన్స్లు అన్నీ కలుపుకొని మీకు 32,500 ఉంటుంది. ఓకేనా, దీంతోపాటు మీకు ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పాను కదా, దాంతోపాటు మీకు అదర్ ఫెసిలిటీస్ ఏముంటాయి అనేది కూడా మెన్షన్ చేశాడు. అలవెన్సెస్ ఏముంటాయి అంటే మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఒకవేళ హౌస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు మీకు రెస్పెక్టివ్ క్వార్టర్స్లో. లేదు అనుకుంటే మీకు అకామిడేషన్ ఇస్తాడు, లేదనుకుంటే మీకు హౌస్ రెంట్ ఇస్తాడు అనమాట. దాంతోపాటు సైట్ లొకేషన్ అలవెన్స్, అలాగే
ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్, అలాగే మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు, మీ చిల్డ్రన్స్కి, మీ డిపెండెంట్స్కి. అలాగే లీవ్ ఎన్కాష్మెంట్, అలాగే మీకు ఇదిగోండి మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చాడు కదా. అలాగే చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే మీకు కేబుల్ టీవీ ఛార్జెస్, అలాగే మొబైల్ ఛార్జెస్, ఇలా మంచి ఫెసిలిటీస్తో కూడుకున్న ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఎవరు మిస్ చేసుకోకండి. అలాగే లోన్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా గవర్నమెంట్ సర్వీస్కి ఏమైతే ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 24 years మధ్యలో ఉండాలి రెండు కేటగిరీలకు కూడా. ఓకేనా. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. SC STకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చాడు. పీడబ్ల్యూలో ఓబీసీ అయితే 13 years, పీడబ్ల్యూ SC ST అయితే 15 years ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా కూడా మీకు ఏజ్ క్రైటీరియా ఎలా క్లెయిమ్ చేయాలంటే ఓబీసీ వాళ్ళకి మాత్రం నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలండి, అది కూడా మెన్షన్ చేశాడు ఇక్కడ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, రాజస్థాన్లో ఉంటుంది ఇనీషియల్గా. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబిలిటీతో ఉంటుంది అనమాట. ఇనీషియల్ మీకు ట్రైనింగ్ అనేది 2 years ఉంటుంది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 2 years ట్రైనింగ్ తర్వాత మీకు శాలరీ అనేది 37,000 వరకు ఉంటుందండి. 32,700 వరకు ఉంటుంది. మంచి పే స్కేల్ అండి. డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అండ్ అలానే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాండ్ రాయాలండి. మీరు 5 years సర్వీస్ చేస్తానని బాండ్ రాయాలి. ఎంత అంటే 5,07,000కి బాండ్ రాయాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్, అలాగే రిటర్న్ టెస్ట్ అనేది 2 stagesలో ఉంటుంది. Stage 1, Stage 2. అలాగే దాంతో పాటు ఆపరేటర్కి అయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ 2 stagesలో ఉంటుంది. దాని తర్వాత మీకు ఆపరేటర్కి అయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ చూసుకుంటే మీకు రిటర్న్ టెస్ట్ 2 stagesలో ఉంటుంది. Stage 1, Stage 2. దాంతోపాటు మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉండదు, ఇక్కడ స్కిల్ టెస్ట్ అడిషనల్గా ఉంటుందండి. మిగిలినంతా కామన్ అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ CBT Stage 1, Stage 2 ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. Stage 1 అనేది 1 hour ఉంటుంది. Stage 2 అనేది 2 hours ఉంటుంది అనమాట. ఈ Stage 1లో ఏముంటుంది అంటే మీకు ప్రిలిమినరీ టెస్ట్లో టోటల్గా మీకు 50 multiple choice questions ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్ 20 questions, సైన్స్ 20 questions, జనరల్ అవేర్నెస్ 10 questions, టోటల్గా 50 questions ఇలా డివైడ్ చేశాడు. 50 questions, 4 ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 hour డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఈచ్ క్వశ్చన్కి 3 marks అవార్డ్ చేస్తారు. రాంగ్ ఆన్సర్కి 1 mark పోతుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ ఎలాగా అంటే అన్రిజర్వ్డ్కి 40% రావాలి. ఓబీసీ, SC ST, పీడబ్ల్యూ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 30% రావాలి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి ఇచ్చాడంటే అకార్డింగ్లీ జనరల్ కేటగిరీ 40% మార్క్స్ ఉండాలి. అండ్ అలానే అంతే 30% మార్క్స్ అనేది మిగిలిన వాళ్ళందరికీ అనమాట. అలాగే Stage 2 చూసుకుంటే అడ్వాన్స్డ్ టెస్ట్, ఇదంతా మీకు టెక్నికల్ బేసిస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే Stage 1 విల్ బి అండర్టేకింగ్ Stage 2, అంటే ఎవరైతే Stage 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని Stage 2కి కన్సిడర్ చేస్తాడు. ఇది కూడా 1:5 రేషియో, 1:3 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ద టెస్ట్ విల్ బి ఆఫ్ ది 2 hours డ్యూరేషన్. Stage 1 అనేది 1 hour, 50 questions. Stage 2 అనేది 150 marksకి ఉంటుంది, 2 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. ద టెస్ట్ విల్ బి 2 hours డ్యూరేషన్. అండ్ అలానే మీకు లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది సిలబస్ అనేది మీకు 10th standard అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. ఎవరికి అంటే ఆపరేటర్కి, అలాగే మెయింటైనర్కి అయితే ITL లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అండి, 3 marks అవార్డ్ చేస్తారు ఈ క్వశ్చన్కి, అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా 1 mark పోతుంది. దీనికి కూడా సేమే. జనరల్ కేటగిరీకి 30% మినిమం క్వాలిఫైయింగ్, అండ్ SC ST OBC పీడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్కి 20% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ది కేటగిరీ ఆఫ్టర్ Stage 2 బేస్డ్ అపాన్ ది స్కోర్ అప్టైన్డ్ ఇన్ ది Stage 2 ఓన్లీ. అంటే మెరిట్ అనేది Stage 2 మీద డిపెండ్ అవుతుంది. Stage 1 అనేది Stage 2కి సెలక్షన్, Stage 2 అనేది ఫైనల్ మెరిట్ కింద డిపెండ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అలాగే టెస్ట్లు అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఒకవేళ టైఅప్ అయింది అనుకోండి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఏంటంటే ఎవరు లోవర్ నెగిటివ్ మార్కింగ్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. లేదనుకుంటే ఇంకోటి క్యాండిడేట్ లోవర్ నెగిటివ్ మార్క్స్ Stage 2లో ఎవరిది లోవర్ నెగిటివ్ మార్కింగ్, అలాగే విత్ లోవర్ నెగిటివ్ మార్కింగ్ Stage 1. Stage 1లో లోవర్ నెగిటివ్ మార్కింగ్ వచ్చిన వాళ్ళకి అది కూడా ఈక్వల్ అయితే మీకు హయ్యర్ పాజిటివ్ మార్క్ ఎవరికి అవుతాయి Stage 2లో, అలాగే హయ్యర్ పాజిటివ్ మార్క్ ఎవరికి వచ్చాయో
స్టేజ్ 1లో అలా అనమాట. ఓకేనా, అంటే టై అయిన కండిషన్లో మాత్రమే ఇవన్నీ చూస్తారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమినరీ అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు కూడా ఒకే రోజు జరుగుతాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక 30 minutes గ్యాప్లో రెండు కూడా ఒకే రోజు జరిగిపోతాయి. ఓకేనా, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కూడా. అండ్ అలానే కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనింగ్ ఆపరేటర్ చూసుకుంటే మీకు ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 1:3 రేషియో అని ఇచ్చి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఓకేనా, ఈ ఫిజికల్ స్టాండర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచరే. మెరిట్ మాత్రం స్టేజ్ 2 నుంచి మాత్రం సెలెక్ట్ చేస్తారని ఇచ్చాడు. అలాగే మీకు స్టైఫెండరీ ట్రైనింగ్ చూసుకుంటే మెయింటైనర్కి ఇక్కడ మీకు మెరిట్ అనేది అంటే మెరిట్ లిస్ట్ అనేది తీస్తాడు 1:5 రేషియోలో. దీనికైతే ఇక్కడ చూసుకుంటే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుందండి. స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ అనేది స్టేజ్ 2 నుంచే తీస్తాడు అనమాట. ఓకే, ఇక్కడ చూసారు ఆల్రెడీ చెప్పాను కదా 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చాడండి. కేటగిరీ జనరల్ కేటగిరీ అయితే 50% రావాలి, మిగిలిన వాళ్ళందరికీ 40% రావాలి. ఇక్కడ వెయిట్ లిస్ట్ కూడా తీస్తాడండి. ఒకవేళ ఎవరైనా జాయిన్ అయ్యి మానేసిన, ఎవరికైనా సిక్ అయినా ఇలాంటిది ఏదైనా జరిగితే 1 year లోపు ఈ వెయిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి మళ్ళీ పిలుస్తాడు అనమాట. ఇది ఒక మంచి విషయమే, చెప్పుకోదగ్గది. అండ్ ఫర్దర్గా ఇక్కడ చూసుకుంటే SC ST క్యాండిడేట్స్కి ఎగ్జామ్కి వెళ్ళి రావడానికి టు అండ్ ఫ్రో మీకు రైల్ ఫేర్ అనేది ఇస్తారనమాట. మీరు దానికి కన్సర్న్ సర్టిఫికేట్స్ అవి ప్రొడ్యూస్ చేసుకోవాలి. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, 12th స్టాండర్డ్ సర్టిఫికేట్స్, అలాగే స్కూల్ లీవింగ్ సర్టిఫికేటు, అలాగే మీకు మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 1 set జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే CGPA అండి. ఒకవేళ మీకు GPA CGPA ఉందనుకోండి, అది పర్సంటేజ్ కన్వర్ట్ చేసి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మీకు యూనివర్సిటీ పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాడండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి మీరు పర్సంటేజ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు మెన్షన్ చేశాను. మెడికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అది అయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ డేటు ఆన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది August 22 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 11th వరకు ఉంటుంది. ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అలానే మీకు దిస్ ఈజ్ ఏ మల్టీ స్టేజ్ స్టెప్ వేర్ అప్లికెంట్ ఈజ్ అంటే అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసి సబ్మిట్ చేయాలి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదండి. సో మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని ఫైనల్ ప్రివ్యూ చూసుకొని అప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 rupees పే చేయాలి. ఎవరెవరు అంటే ఓన్లీ మేల్ అప్లికెంట్స్ బిలాంగ్ టు జనరల్, EWS, OBC క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, SC ST PWకి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 rupees ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే మీకు డిస్కస్ చేశానండి. ఇంకా స్టెప్స్ అంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏంటి ప్రాసెస్ అనేది కూడా ఇచ్చాడు. వీలైతే సెపరేట్ వీడియో చేసుకుందాం. దానికి రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత మీ ఈమెయిల్ ID యాక్టివేట్ చేసుకొని తర్వాత ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేసి ఫీజు పే చేయాలన్నమాట. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫీజు అనేది పే చేయాలి. వీలైతే సెపరేట్ వీడియో చేసుకున్నాం దీని డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ మంత్ 22 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 11th వరకు మీకు ఉంటుంది అనమాట డేట్. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా PWD క్యాండిడేట్స్కి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చాడు. అండ్ మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలండి. అండ్ అలానే ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ కంటే మీకు ఇంటర్మీడియట్ చేసి ITI చేశారనుకోండి, ఇంటర్ MPC చేసి 2 పొజిషన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు కదా, అలా కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉంటే అని ఇచ్చాడు. ఈచ్ పొజిషన్కి సెపరేట్ అప్లికేషన్ అనేది పెట్టాలి, సెపరేట్ ఫీజు అనేది పే చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ అంటే మీ ఏజ్కి క్రూషియల్ డేట్ అంటే క్వాలిఫికేషన్కి ఏజ్కి అన్నిటికీ క్రూషియల్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ అంటే September 11th అనమాట. ఈ లోపే మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఎక్వైర్ అయి ఉండాలి. ఇంకోటి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. మీకు తెలుగులో ఎగ్జామ్ అనేది ఉండదు. ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ID ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ కమ్యూనికేషన్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ ID మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ID మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఓకే, ఒక ఈమెయిల్ ID లేకపోతే కొత్త ఈమెయిల్ ID క్రియేట్ చేసుకోండి.
అండ్ ఇవన్నీ కూడా అప్లై చేసేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని ఇచ్చాడండి. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇంకా వెబ్సైట్లో మీకు ఈ నోటిఫికేషన్ అనేది లాంచ్ అవ్వలేదు. మీకు ఆల్రెడీ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అని చెప్పాను కదా, August 22. ఆ రోజు మేబీ 1-2 days బిఫోర్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే అప్లికేషన్ కూడా పెడతాడు ఆన్లైన్లో, అది కూడా చెక్ చేయొచ్చు. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను అప్లికేషను, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఇవ్వండి ఫుల్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్